ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు విచారణకు తీసుకెళ్లిన సమయంలో ఆయన నేను అలా చేసి ఉండకూడదు, అలా మాట్లాడి ఉండకూడదు, చాలా పశ్చాత్తాపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అంబటికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ సమయంలోనే పోలీసులు ముఖ్యంగా అంటే విచారణ జరిపేటప్పుడు అసలు ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, వాట్ ఈస్ వాట్ అనేది డిస్కషన్ జరిగినప్పుడు విచారణ చేసేటప్పుడు అంబటి రాంబాబు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి ప్రస్తుతానికి అయితే అంబటి రాంబాబుని పంపించారు. 14 రోజులు రిమాండ్ విధించారు. సో అంబటి రాంబాబు ఎందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు ఏంటి అనేది పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ నాని ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నాడు, మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి అసలు ఏంటి, ఏం జరిగింది? అంబటి రాంబాబు పశ్చాత్తాపడ్డట్టు తెలుస్తుంది, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తుంది, సారీ తప్పు చేశాను అనే మాటలు కూడా వినిపించినట్టున్నాయి. అసలు ఏంటట? ఈ వసంత్ అయితే అంబటి రాంబాబు విషయంలో అయితే ఫస్ట్ ఏదైతే ఫ్లెక్సీ ఒకటి లడ్డు కల్తీ జరిగింది, తిరుపతి లడ్డులో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దానికి ఈటకైతే అంబటి వెళ్ళారు. ఈ టైంలో టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కొంచెం అసహనానికి లోనైనటువంటి అంబటి కొంచెం అసభ్య పదజాలం వాడిన వాస్తవమే. అయితే ఇదే సమయంలో ఆ పదజాలం తన వయసుకు మించి వాడి ఉండకూడదని అంబటి కొంచెం పశ్చాత్తాపం అయితే పొందారు. ఎందుకంటే ఆ పదజాలం వాడకూడదు, నేను నా వయసు రీత్యా అంత పెద్ద వయసు వ్యక్తిని కూడా నేను వాడి ఉండకూడదని పోలీసులు ఎదుట ఆయన వాపోయిన మాట వాస్తవమే. అయితే ఆ టైంలో ఆ అంబటి వాడటంతో టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనై ఇంటి మీద దాడికి వెళ్ళటం, టీడీపీ నేతలంతా కూడా కార్యకర్తలు కావచ్చు, నేతలే కావచ్చు, అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేయటం, కారు పగల కొట్టడం, స్టూడియో పగల కొట్టడం, ఇంటి మీద ఎదురుకున్న క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయటం, చాలా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. గుంటూరులో ఎప్పుడు లేనటువంటి, ఎప్పుడు చూడనటువంటి ఒక భయానక వాతావరణాన్ని అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు. అయితే అంబటి మాత్రం తీవ్ర పశ్చాత్తాపానికి లోనైన మాట మాత్రం వాస్తవం. ఆ పోలీసుల దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడమే కావచ్చు, ఏదైతే ఈ వాడి ఉండకూడదు చంద్రబాబు లాంటి వ్యక్తి పైన నేను అని చెప్పని టీడీపీ శ్రేణులు కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి అసభ్య పదజాలం వాడటంతో తాను కూడా వాడాల్సి వచ్చిందని చెప్పని, లేదంటే తాను వాడేవాడిని కాదని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. అక్కడే అరెస్ట్ కి ముందు చెప్పారు అంబటి రాంబాబు. వసంత్ ఓకే రైట్. ఇప్పుడు అంటే ఇక్కడ అంబటి రాంబాబు బయటకు వచ్చే ఛాన్స్ ఉందో లేదంటే 14 రోజులు రిమాండ్ విధించారు. కానీ ఇక్కడ పోలీసులు కోర్టుకి ఏం తెలియజేశారంటే ఒకవేళ అంబటి రాంబాబు బయట ఉంటే కనుక తన ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏ టైంలోనైనా ఎవరైనా అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈయన ఎప్పుడు కూడా వివాదాలకు లేదంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా వివాదాలు ఏం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. రెండు పార్టీల వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా అంబటి రాంబాబు మాట్లాడుతున్నారని చెప్పారు. అసలు ఏంటి, ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా? బెయిల్ కి నేను అప్లై చేయను అని చెప్పిన అయితే అంబటి రాంబాబు స్పష్టంగా చెప్పారు. 14 రోజులు రిమాండ్ విధించడం, రాజమండ్రి జైలు తీసుకెళ్తే జరిగింది. మరి పార్టీ సైడ్ నుంచి లాయర్లు ఎవరైనా మనోహర్ రెడ్డి కావచ్చు, పొన్నవల్లి సుధాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా లీగల్ టీం ఉందో, లీగల్ టీం బెయిల్ కి అప్లై చేస్తారా లేదని ఇంతవరకు స్పష్టత అయితే రాలేదు. ప్రస్తుతానికి అంబటి రాంబాబు నివాసం వద్ద అయితే మాత్రం పూర్తి స్థాయి బందోబస్తు ఇచ్చారు. హైకోర్టు ఖచ్చితంగా భద్రత కల్పించింది అంబటి రాంబాబు ఇంటి దగ్గర అని చెప్పారు. అక్కడ భద్రత కల్పించారు. అంబటి రాంబాబు మాత్రం రాజమండ్రి జైల్లో ఉన్నారు. విచారణకు అడిగారు పోలీసులు, విచారణకి తీసుకోవాల్సిన పోలీసులు. అది మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం అంతగా ఉత్కంఠగానే ఉంది. ఇక్కడ జోగి రమేష్ విషయంలో కానీ, ఇక్కడ అంబటి రాంబాబు విషయంలో కానీ, ఇవన్నీ కూడా కొంత ఆంధ్రప్రదేశ్ లో ఒక వేడి వాతావరణం, రాజకీయపరమైనటువంటి వేడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. వసంత్ మన రైట్ గా నాని అంటే వరుస దాడులు ఇప్పుడు వైసీపీ నేతల పైన రీసెంట్ గా జోగి రమేష్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు. సో బయటకు వచ్చిన తర్వాత అతని ఇంటి పైన అంటే కొంత కులాల మధ్య రెచ్చగొట్టే విధంగానో లేదంటే లోకేష్ పైన చంద్రబాబు నాయుడు పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులు వరుసగా అంటే ఆయన ఇంటి పైన దాడి చేయడం, ఇంటికి నింపిపెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడడం, మళ్ళీ అతని ఇంటి పైన దాడి జరగడం, పార్టీ ఆఫీస్ పైన దాడి జరగడం, అతని క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరగడం, ఈ దాడులన్నీ ఏ విధంగా చూడొచ్చు? అసలు ఒకటి వసంత, గతంలోనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వైసీపీ స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడితో దిగిన దాడులు అని చెప్పుకోవచ్చు. తర్వాత విడుదల రజనీ ఇంటిపైన కారు పైన దాడి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఒకే రోజు వాళ్ళ ఇళ్లపై దాడులు చేయడం, వీళ్ళన్నింటి కూడా సీనియర్ రాజకీయ నాయకులు అయితే ఎక్కడ కూడా హర్షించడం లేదు. మంచి పద్ధతి కాదు. గతంలో టీడీపీ ఏదైతే బీహార్ అవుతుంది అని చెప్పి చేసిన విమర్శలు చేసిందో ఆ వేలో టీడీపీ వెళుతుందనేటువంటి విమర్శలు అయితే సీనియర్ పొలిటీషియన్స్ చేస్తారు. ఇదే సందర్భంలో వైసీపీ లీడర్లు కూడా సమయం పాటించాలి, అసభ్య పదజాలం వాడకూడదు. ఈ రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తు ఇబ్బందులకి దారితీస్తాయి. భవిష్యత్తులో రాజకీయ నాయకులు రావాల్సినటువంటి పద్ధతి ఇది కాదు. ఖచ్చితంగా సమయం పాటించాలి. ప్రతి విమర్శ మంచిదే తప్ప ఇలా దాడులు చేసుకోవటం, ఇలాంటి విమర్శలు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి అనేది చెప్తున్నారు. మరి దాడులు ఎక్కడ తాగుతాయా, లేదంటే కీలకమైనటువంటి నేతలను టార్గెట్ చేసి మరింతగా దాడులకు పాల్పడతారనేది కూడా మనం వైద్యులు ఇప్పుడు చంద్రబాబు అయితే ప్రకటన చేశారు. సమయం పాటించండి, సమయం పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటాం మనం కూడా అని చెప్పిన యాంగిల్ అయితే చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. దాడులు చేయొద్దు, దాడులు పాల్పడుతున్నాయి, అవుతారో లేదని చూడాలి. ఓకే నాన్న, థ్యాంక్ యూ. రైట్. సో అది మొత్తానికి కూడా ఇక్కడ అంబటి రాంబాబు కనుక బయట ఉంటే సో ఖచ్చితంగా కొన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. ఆయన పైన
అటాక్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. శాంతి భద్రతలకు అంబటి వల్ల విఘాతం కలుగుతుంది అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 రోజుల పాటు అంబటి రాంబాబు ఉండే అవకాశం ఉంది. అయితే పదే పదే గొడవలకు వివాదాలకు అంబటి రాంబాబు కారణం అవుతున్నారంటూ కూడా పోలీసులు కోర్టుకు వివరించారు. అయితే పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఇతని వ్యాఖ్యలు ఉన్నాయి. రాంబాబు వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి పోలీసులు కూడా తెలియజేశారు. రిమాండ్ విధించకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు పోలీసులు. అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 16 కేసులు అంబటి రాంబాబు పైన నమోదయ్యాయి. దీంతో పాటుగా 2 కేసులు, ఒకదానికేమో 41A నోటీసులు ఇచ్చారు, మరొక దానికి సంబంధించి రిమాండ్ విధించారు. అంటే ఇక్కడ తప్పు చేయకపోయినా నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు ఆయన కొంత ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశారట. నేను ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా నన్ను కేసులు పెట్టి నా పైన ఇలాంటి నిందలు ఇస్తున్నారని చెప్తున్నారు. దీంతో పాటుగా మిడ్ నైట్ 2 గంటల సమయంలో నేను లాకప్ లో పడుకుని ఉన్నప్పుడు కానిస్టేబుల్ వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు నన్ను చెప్పేసి అంబటి రాంబాబు కూడా చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా పోలీసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్ గా అసలు అంబటి రాంబాబు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆయన బ్యానర్ విషయంలో స్పందించి పోలీసులు ఒకవేళ తీసేయకపోతే నేనే చింపేస్తానన్న అంబటి రాంబాబు మరొకసారి చింపేయడానికి వచ్చినప్పుడు కొంతమంది అక్కడ టీడీపీ శ్రేణులు కానీ లేదంటే కూటమి నాయకులు కానీ పెద్ద ఎత్తున చేరుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు బూతులు తిడుతున్నారని చెప్పేసి నేను కూడా బూతులు తిడతాను అంటే కుదరదా? ఎందుకంటే మా సామాన్య జనం వేరు, ప్రజాప్రతినిధులు వేరు. ప్రజాప్రతినిధులు ఎంతో గౌరవంగా మెలగాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ పోలీసులు ఇప్పుడు పూర్తిగా ఇంత జరిగిన తర్వాత కోర్టుకి వెళ్ళి రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు ఏదైతే విచారణ చేపట్టే సమయంలో సారీ నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, లేదంటే చంద్రబాబు నాయుడు అలాగా మాట్లాడి ఉండకూడదు అని చెప్పేసి అంటాం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ప్రజాప్రతినిధులు నోరు జారకుండా ఉండాలనేది క్లియర్ కట్ గా అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చాలా గౌరవంగా ప్రతి ప్లేస్ లో చాలా గౌరవంగా మాట్లాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది. సామాన్య ప్రజలు మాట్లాడారు అని చెప్పేసి హెచ్చరికలుగా మనం కూడాను, అంటే కొంత ఏజ్డ్ పర్సన్ అయినా ఆయన కన్నా పెద్ద వ్యక్తే, తను కూడా పెద్ద వ్యక్తే, కానీ ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.